ఎక్సెల్ క్లాస్ 3 చూద్దాం. మనం ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేసుకోవాలి కదా, ఓపెన్ చేస్తాం. రీస్టోర్లో ఉంది కాబట్టి మ్యాక్సిమైజ్ చేసుకుందాం. ముందుగా టేబుల్ క్రియేట్ చేసుకుందాం. నేము, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, టోటల్, యావరేజ్. ఎంటర్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఏ ఒక నేమ్స్ టైప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ లైన్కి రావాలంటే ఎంటర్ ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా పైకి వెళ్ళాలంటే అప్ యారో యూజ్ చేయండి. టోటల్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు సమ్, బ్రాకెట్ ఓపెన్ చేసి B2 కోలన్ E2 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక ఫార్ములా ఇచ్చి మిగతా వాటికి అప్లై చేయాలంటే ఇలా డ్రాప్ చేసుకుంటే వచ్చేస్తుంది కదా. కరెక్ట్గా బ్లాక్ డాట్ దగ్గర ఈ బ్లాక్ ప్లస్ సింబల్ వస్తుంది, ఇలా డ్రాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములాస్కి ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ ఇవ్వాలి. యావరేజ్ ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు ఏవీజీ బ్రాకెట్ ఓపెన్ చేసి B2 కోలన్ E2 ఎంటర్. ఎస్ క్లిక్ చేయండి. అదే యావరేజ్ అని ఫుల్గా టైప్ చేస్తే ఎస్ అడగదనమాట. ఇలా టైటిల్ పెట్టుకోవాలంటే ఏం చేస్తారు? ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక రో కిందకి ఇలా డ్రాగ్ చేసుకుని ఏదో ఒక మార్క్స్ లిస్ట్ టైప్ చేసుకోండి. మ్యాటర్ ఇలా సెలెక్ట్ చేసుకుని మనకి సెంటర్కి రావాలి కాబట్టి, టేబుల్కి సెంటర్కి రావాలి కాబట్టి టైటిల్ ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేయండి. సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఫాంట్ కలర్ మార్చండి, ఫిల్ కలర్ అప్లై చేసుకోండి, ఏదో ఒకటి నచ్చిన కలర్. ఇలా టేబుల్ కూడా ఇవ్వాలనుకుంటే ఈ రోస్ అన్నిటికీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా చూడండి. మనం కలర్ ఫిల్ చేస్తే ఎలా ఉంది? ప్లెయిన్గా ఉంది. అలైన్మెంట్స్ నేమ్స్ మాత్రం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, నంబర్స్ మాత్రం రైట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు టేబుల్ ఇలా సెలెక్ట్ చేసుకుని బోర్డర్స్ అప్లై చేయండి. ఆల్ బోర్డర్స్ని ఇచ్చేస్తే ఇలా వస్తుంది అనమాట. సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇలా పెంచుకోండి. ఇలా ఇప్పుడు మ్యాటర్ ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ క్లిక్ చేసి పేస్ట్, ఎక్కడ పేస్ట్ చేసుకోవాలో అక్కడ పేస్ట్ చేసుకోండి. ఎక్సెల్ ఏంటి కట్ చేసినా పేస్ట్ చేయాలి, కాపీ చేసినా పేస్ట్ చేయాలి కదా. పేజెస్లా క్రియేట్ అవ్వడానికి నేను ఇలా ఇస్తున్నాను అనమాట. పేస్ట్. ఓకే. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. క్లాస్ 3లో పేజ్ లేఅవుట్ అనమాట. మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం మామూలుగా ఎక్సెల్ టేబుల్ని. దాన్ని మోడిఫై చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ థీమ్ ఎలా పెట్టుకోవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు. అలాగే థీమ్స్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ థీమ్ వస్తుంది. చూడండి, మనం వైలెట్ కలర్ ఇచ్చాం కానీ ఇక్కడ థీమ్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. అలాగే ఫాంట్ మోడల్ కూడా మారుతుంది అనమాట. ఆ థీమ్ను బట్టి ఇక్కడ ఓరిటల్, ఓరిజిన్, పేపరు, సోల్ సెట్, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఫ్లో అనగానే ఇలా వచ్చింది. ఈ థీమ్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, నంబర్స్ కానీ లెటర్స్ కానీ ఇట్లా. అలాగే టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు.
ఆఫీసు, ఆఫీస్ టు, ఆఫీస్ క్లాసిక్, ఇక్కడ మోడల్స్, ఎఫెక్ట్స్, ఇలా కలర్స్ అంటే క్లిక్ చేసినా ఏమి అది ఇలా చేసుకోవచ్చు. స్క్రోల్ బార్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి స్క్రోల్ బార్ అనమాట. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న టేబుల్ని మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, టాప్ ఎంత ఉంది, బాటమ్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, లెఫ్ట్ ఎంత ఉంది, ఇక్కడ ఆప్షన్ అనమాట. మనం మామూలు తీసుకునేది ఈక్వల్గా ఉంటుంది. నార్మల్లో ఉన్నాం అనుకోండి, ఇలా ఉన్నప్పుడు ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ ఎలా ఉందో చూడండి. ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడాలి అంటే ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది టాప్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్, ఇది బాటమ్ మార్జిన్, 4 సైడ్స్ ఉంటుంది కదా మార్జిన్ అనేది. ఒక పేజీలో ఉన్నాయి కాబట్టి 3 టేబుల్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ అని ఇస్తే నెక్స్ట్ పేజ్లో ఆప్షన్స్ వస్తాయి. ప్రీవియస్ పేజ్ అని ఇస్తే ప్రీవియస్. క్లోజ్ ఇచ్చేయండి. లేదు మార్జిన్ నేను వైడ్ అని తీసుకున్నాను అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ ఇక్కడ ప్రివ్యూ మారిపోతుంది అనమాట. బ్రేక్, పేజ్ బ్రేక్ ఇది మారిపోతుంది. ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, కొంచెం స్పేస్ జరిగింది. క్లోజ్ ఇవ్వండి. మళ్ళీ మార్జిన్స్కి వెళ్ళి సరే నేరో ఇవ్వండి. చూడండి, ఇక్కడ పేజ్ బ్రేక్ మూవ్ అయింది, కే కాలం దగ్గరికి వెళ్ళింది. ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. చూడండి, లెఫ్ట్ సైడ్ అసలు మార్జిన్ ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది కదా, ఇందాకట్లా లేదనమాట. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసినా అది ఇలా ప్రీవియస్ పేజ్. క్లోజ్. ఇట్లా మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా ఇక్కడ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఉన్నట్టు ఈ టైప్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఓరియంటేషన్. పేజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 2 టైప్స్ ఉంటాయి. ఇందులో పోర్ట్రేటా, ల్యాండ్స్కేప్. ఇప్పుడు పోర్ట్రేట్లో ఉంది, మనం అలా చూసినప్పుడు ల్యాండ్స్కేప్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ బ్రేక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడికి. అలాగే ఒకసారి ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. పేజ్ని చూడండి, విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట, హైట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్, ప్రీవియస్ పేజ్. కాకపోతే పేజెస్ ఎప్పుడు కూడా పోర్ట్రేట్లోనే తీసుకుంటాం. ఓన్లీ స్లైడ్స్ మాత్రం మనం ల్యాండ్స్కేప్లో తీసుకుంటాం. పోర్ట్రేట్ క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే చూడండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. పేపర్ సైజ్ ఉందని పడాలి. పేపర్ సైజు ట్యాబ్లైడా, లీగలా అనేది ఇక్కడ ఆప్షన్ అనమాట. లేకపోతే A4 సైజు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇలా వచ్చింది. క్లోజ్ ఇవ్వండి. మళ్ళీ పేపర్ సైజ్కి వెళ్ళి పేజ్ సైజ్ A4 తీసుకోండి. మళ్ళీ ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇది. క్లోజ్. అట్లా మనకు కావాల్సిన సైజుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఏరియా అని ఉంది. ప్రింట్ ఏరియా అంటే ఏంటి చూడండి, ఇక్కడ ప్రింట్ ఏరియాలో మనకు కావాల్సిన మ్యాటర్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. మనం మామూలుగా క్రియేట్ చేసిన టేబుల్ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూస్తే అన్నీ వస్తున్నాయి టేబుల్స్. అలా కాకుండా మీకు ప్రింటింగ్లో ఏది రావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, S1 నుంచి S4 వరకు మాత్రం సెలెక్ట్ చేస్తాయి. ఇది మాత్రమే నాకు ప్రింటింగ్లో రావాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఏరియాకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా. చూడండి, చుట్టూ డాటెడ్ లైన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇటు నేమ్స్ రాలేదు, అలాగే టోటల్ యావరేజ్ కూడా రాలేదు. ఓన్లీ సబ్జెక్ట్సే వచ్చాయి. వీటి కింద 2 టేబుల్స్ ఉండే, అవి కూడా రాలేదన్నమాట. అంటే ప్రింటింగ్లో సెట్ చేసుకున్నవి మాత్రం రావడానికి యూజ్ చేసేదే ప్రింట్ ఏరియా. మళ్ళీ దాన్ని తీసేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రింట్ ఏరియాకి వెళ్ళి క్లియర్ ప్రింట్ ఏరియా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి చూడండి, మళ్ళీ నార్మల్గా అన్ని టేబుల్స్ వచ్చేసాయి. క్లోజ్ క్లిక్ చేయండి. బ్రేక్, పేజ్ బ్రేక్ అంటే 50 rows తర్వాత బ్రేక్ ఉంటుంది అనమాట. నార్మల్ పేజ్ చేస్తే ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్ ఇలా ఉంటుంది. ఇలా చెక్ చేసుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని మనకి ఈ 2 tables తర్వాత రావాలి. బ్రేక్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్,
చూడండి ఇక్కడ వరకే బ్రేక్ రావాలి కాబట్టి. మళ్ళీ తీసేయాలి అనుకుంటే రిమూవ్ పేజ్ బ్రేక్ తీసేసుకోవచ్చు. లేదు ఇలా కిందకి జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కావాలనుకున్నారనుకో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని బ్రేక్స్, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్, మళ్ళీ రిమూవ్ పేజ్ బ్రేక్. ఇలా స్క్రోల్ బార్స్తో పైకి కింద మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. మనం వర్డ్లో పేజెస్ కలర్స్ ఇస్తాం, ఎల్లో, రెడ్, గ్రీన్, ఏ కలర్ కావాలి, ప్యాటర్న్, పిక్చర్ ఏదైనా ఇస్తాం, 2 కలర్స్ మిక్సింగ్ అట్లా. ఇక్కడ కూడా షీట్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమేమి ఉన్నాయి పిక్చర్స్ అవి వస్తాయి అనమాట. సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన పిక్చర్ ఏది ఉందో అలా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనండి. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ అయింది. డిలీట్ బ్యాక్గ్రౌండ్. ఇది నచ్చలేదు వేరేది ఇవ్వాలి, డిలీట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి, మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఇలా వద్దు అనుకుంటే డిలీట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ప్రింట్ టైటిల్స్. మనం ప్రింట్ ప్రివ్యూ చూడాలి అంటే ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనం పేజ్ సెటప్ అని ఉంది. పేజెస్ ఏ టైప్ కావాలి, పోర్ట్రైటా, ల్యాండ్స్కేపా. అలాగే ఇక్కడ మార్జిన్స్, టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ ఇక్కడ ఉన్నాయి చూడండి. బాటమ్, లెఫ్ట్, రైట్ 4 సైడ్స్. ఇక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమి హెడర్ అండ్ ఫోటరు ఆల్రెడీ చేసాము. ఇన్సర్ట్లో హెడర్ అండ్ ఫోటరు, షీట్స్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఇక్కడ ఒక్కొక్కటి ఒకలా అనమాట. పేజెస్ చూసాం కదా, పోర్ట్రైటా, ల్యాండ్స్కేప్ అని. మార్జిన్స్కి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఇంక్రీజు, డిక్రీజు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మార్జిన్. టాప్ మార్జిన్ మార్చాను, లెఫ్ట్ మార్జిన్ క్లిక్ చేశాను, బాటమ్ ఇచ్చాను, అలాగే రైట్. ఓకే, లెఫ్ట్ రైట్ ఒకలా పెట్టాను, టాప్ బాటమ్ ఒకలా పెట్టాను, ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇది ఇంకొంచెం చేంజ్ చేసుకోవాలంటే ఇంకొంచెం స్పేస్ జరుపుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఇవ్వచ్చు, రైట్ సైడ్ తగ్గించవచ్చు. ఇలా క్లోజ్. అలా లేకుండా డైరెక్ట్గా ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్లో కస్టమ్ హెడర్ క్లిక్ చేయండి. పేజ్ నెంబరు, డేటు, టైం, ఓకే ఇచ్చేయండి. మళ్ళీ కస్టమ్ ఫూటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైనా టైప్ చేసుకోవాలనుకుంటే టైప్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి ఓకే. ఇక్కడ అంటే హెడర్లో ఇలా వస్తుంది, ఫూటర్లో ఇలా వస్తుంది. ఓకే, ఏది మరి మనకు కనిపిస్తుందా షీట్ మీద? హెడర్ అండ్ ఫూటర్ ఎప్పుడు షీట్ మీద డైరెక్ట్గా కనిపించదు కదా, వర్డ్లో పేజ్ మీద కనిపించినట్లు. మనం మళ్ళీ హెడ్ అండ్ ఫూటర్ చూడాలి అనుకుంటే ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు వస్తుంది ఇక్కడ పేజ్ 1, డేటు ఇది. అట్లాగే బాటమ్కి వస్తే ఫోటర్ ఇలా. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా. క్లోజ్, ప్రీవియస్ ఇస్తే ప్రీవియస్, క్లోజ్ ఇచ్చేస్తున్నాం. ఇలా ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ఇక్కడ హెడ్ అండ్ ఫూటర్ ఇవ్వచ్చు. షీటు మనం క్రియేట్ చేసిన షీట్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి అనుకుంటే, అంటే ఇది వరుసగా ఉంటాయి, మనం 1, 2, 3 అనుకుంటాం. చూడండి డౌన్ దెన్ ఓవర్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. పేజెస్ ఆర్డర్ చూడాలి అనుకుంటే వ్యూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ ప్రివ్యూ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి పేజ్ 1, 3, 5 అని వచ్చింది.
ఇలా సెలెక్ట్ చేసుకుని 2 4 6 ఎలా వచ్చింది? పక్క పక్కన 1 2 3 రాకుండా 1 తర్వాత 3 3 తర్వాత 5 2 4 6 అలా ఆర్డర్ వచ్చింది. మనకు అలా కాదు, 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 3 తర్వాత 4 అట్లా రావాలనుకోండి, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఉన్నాం కదా, నార్మల్ క్లిక్ చేయండి, మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ఇక్కడ డౌన్ దెన్ ఓవర్ అని ఉంది కదా, ఓవర్ దెన్ సౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓవర్ దెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇవ్వండి. ఇప్పుడు పేజెస్ ఆర్డర్ లేదు, చేంజ్ అయిందా లేదా అనుకుని చూసుకోవాలనుకుంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ ప్రివ్యూ. ఇప్పుడు చూడండి ఇలా ఆప్షన్ వస్తుంది, ఓకే అని ఇచ్చేయండి అంతే. 1 2 3 అని తర్వాత 4 5 6. అందుకనే మీరు షీట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత పేజెస్లో రావడానికి కొంచెం మ్యాటర్ కాపీ పేస్ట్ చేసుకున్నాం అనమాట ఇందాక. మళ్ళీ నార్మల్గా వచ్చింది. డౌన్ దెన్ ఓవరా, ఓవర్ దెన్ డౌన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేజెస్ ఆర్డర్లో ప్రింట్ టైటిల్స్లో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే ఇది పేజ్. ఇక్కడ పేజ్లో అడ్జస్ట్ అని ఉంది, స్కేలింగ్ డైరెక్ట్గా ఇక్కడ కూడా ఉంది 100%, ఇక్కడ కూడా 100% ఉంది. స్కేలింగ్ అంటే ఏంటంటే లెటర్స్ థిక్నెస్ పెంచడం. 100 ఉంది, నేను ఇంక్రీజ్ చేస్తున్నా, 130 చేశాను, ఓకే. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. ఒక్కసారి ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇది ఇందాక ఇంత పెద్దగా రాలేదు, ప్లస్ ఇటువైపు స్పేస్ ఎక్కువ ఉంది. చూడండి ఇప్పుడు ఈక్వల్గా ఉంది, కరెక్ట్ పేజీకి సరిపోను టేబుల్స్ ఉన్నాయి. ఇట్లా క్లోజ్. లేదు తగ్గించను, ఇక్కడైనా తగ్గించవచ్చు, ఇక్కడైనా తగ్గించవచ్చు, అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఒకటే. పేజ్కి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ స్కేలింగ్ దగ్గర డిక్రీజ్ చేయండి 80, ఓకే. మళ్ళీ ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇప్పుడు ఎంత స్పేస్ వచ్చింది, లెటర్ సైజ్ ఎలా ఉంది, సైజ్ తగ్గింది, స్పేస్ పెరిగింది. క్లోజ్. కాకపోతే మనకు క్లియర్గా కనిపించాలి, ఎప్పుడు ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ 100 ఉండాలి, ఎప్పుడు అక్కడ పెంచినా ఇక్కడ పెంచినా ఒకటే. ఇలా అలాగే ప్రింట్ టైటిల్స్లోనే ఇక్కడ మార్జిన్స్ చేసాము. ఈ మార్జిన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ తీసుకున్న టేబుల్ మ్యాటర్ ఉంటుంది కదా, అది హారిజెంటల్గా ఉండాలా, వర్టికల్గా ఉండాలా. హారిజెంటల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఓకే. ప్రింట్ టైటిల్స్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇది ఇలా క్లోజ్. లేదు వర్టికల్గా కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వర్టికల్లీ అని సెలెక్ట్ చేసుకుని ఓకే, సెంటర్కి వస్తుంది అనమాట. ఒక టేబుల్ ఉన్నప్పుడైతే డిఫరెన్స్ తెలుస్తుంది, మనకు 3 టేబుల్స్ ఉండేటప్పటికి అన్నీ అట్లాగే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఇది మధ్యలోకి వస్తుంది. క్లోజ్. ఇక్కడ ప్రింట్ టైటిల్స్లో ఇది పేజ్, మార్జిన్స్, హెడ్ అండ్ ఫూటర్, షీట్. ఈ ప్రింట్ ఏరియా అనేది ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవడానికి ప్రింట్ ఏరియా అనమాట. ఓకే, క్యాన్సిల్ ఇచ్చేస్తున్నాను, లేదా ఓకే ఇచ్చేస్తున్నాను. ఇది 1 పేజ్ 2 పేజెస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇది విడ్త్ 4 పేజెస్, ఇట్లా క్లిక్ చేసి ఆటోమేటిక్ పెట్టేస్తాను. అలాగే ఇక్కడ ఇది హైట్ 2 పేజెస్, ఆటోమేటిక్. ఇవి డేటా ఎంటర్ చేసుకోవడానికి గ్రిడ్ లైన్స్ అనమాట. మనం బోర్డర్స్ ఇస్తేనే ప్రింట్ అవుతాయి, లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది, వైట్ పేజ్లో ఉంటుంది అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఆన్ ఆఫ్. గ్రిడ్ లైన్స్ టిక్ మార్క్లో ఉంది చూడండి, యాక్టివ్లో ఉంది. దీన్ని తీసేసాను అనుకో, చూడండి వైట్ పేజీలో కనిపిస్తుంది. మళ్ళీ రావాలంటే క్లిక్ చేయాలి. అలాగే హెడ్డింగ్స్, కాలం హెడర్స్, రో హెడర్స్ లేవు చూడండి, తీసేసాను. మళ్ళీ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్.
ఇవి పేజ్ లేఅవుట్లో మనం చేయాల్సింది. థీమ్స్ మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, కలర్స్ అప్లై చేసుకోవచ్చు, మార్జిన్ సెట్ చేసుకోవచ్చు, పేజెస్ ఆర్డర్ మార్చుకోవచ్చు. పేజ్ ఏ టైప్ కావాలి, ఇక్కడ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్, పేపర్ సైజ్ ఎంత ఉండాలి, అలాగే మనకు మ్యాటర్ ప్రింటింగ్లో ఎంతవరకు రావాలో సెట్ చేసుకోవడానికి ప్రింట్ ఏరియా అయినా సెట్ ప్రింట్ ఏరియా, క్లియర్ ప్రింట్ ఏరియా, బ్రేక్స్ ఎక్కడెక్కడ బ్రేక్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, ప్రింట్ టైటిల్స్, స్కేలింగ్. నెక్స్ట్ ఫార్ములాస్ లాస్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు డేటాలోకి వెళ్ళండి. డేటాలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, A to Z, Z to A ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంట. ఇట్లా సెలెక్ట్ చేసుకుని A to Z షార్ట్ బై దేన్ని నేమింగ్ చేస్తున్నాం కాబట్టి A to Z ఓకే. Bతో స్టార్ట్ అయింది, S వరకు వచ్చింది. లేదు Z to A, ఇక్కడ Z to A సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి Sతో స్టార్ట్ అయింది, B వరకు వచ్చింది. ఆల్ఫాబెటికల్ అనమాట, అసెండింగ్ డిసెండింగ్, 1 to 10, 10 to 1. మనం నేమ్స్ చేసాం కాబట్టి A to Z చేసాం. అదే వాల్యూస్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ టోటల్ బట్టా యావరేజ్ బట్టా అని తీసుకుందాం, టోటల్ తీసుకుందాం. ఓకే, లార్జెస్ట్ స్మాలెస్ట్ అని ఉంటుంది. ఓకే, 88 నుంచి 355, 238, 88, 59 ఆటోమేటిక్గా వస్తుంది కదా. అది మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ స్మాలెస్ట్ లార్జెస్ట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు చూడండి, కదా స్మాలెస్ట్ లార్జెస్ట్, అలా సార్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టర్ అంటే ఏంటంటే అన్ని రోజు కాకుండా టేబుల్ క్రియేట్ చేసుకున్నాం, టేబుల్లో అన్ని రోజు కాకుండా మనకు కావాల్సిన రోజు వరకు మాత్రమే కావాలి, మిగతా వద్దు అనుకున్నప్పుడు ఫిల్టర్ చేస్తాం. ఇలా సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ లిస్ట్లో వస్తుంది. ఈ ఫిల్టర్కి షార్ట్ కట్కి ఏంటో చూడండి, ఇక్కడ Ctrl+Shift+L క్లిక్ చేసి ఆ నేమ్సే రావాలి, మిగతా వద్దు అనుకుందాం. కిరణ్, శశి, భరత్, ఈ 3 నేమ్స్ ఫిల్టర్. మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నీ రావాలనుకున్నాం అనుకో, రాదు. క్యాన్సిల్ ఇచ్చేసి మళ్ళీ నేమ్ దగ్గరే సెలెక్ట్ ఆల్ తీసుకోవాలి. ఎక్కడైతే ఇస్తామో ఫిల్టర్ చేస్తామో అక్కడే సెలెక్ట్ ఆల్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ టోటల్ని బట్టి తీసుకున్నారనుకో, మనం 200లో ఉన్నాయి వద్దు, 300 వాల్యూస్ ఉన్నాయే రావాలనుకున్నాం అనుకుంటే 324, 355 వీళ్ళిద్దరే వస్తాయి. మళ్ళీ వద్దు అనుకుంటే అన్నీ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని ఓకే. ఆ ఫిల్టర్ తీసేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, అక్కడ ఫిల్టర్ షార్ట్ Ctrl+Shift+L వచ్చిందా, అది తీసేయాలనుకుంటే అది రావాలన్నా అది సెలెక్ట్ చేసుకుని. ఇది నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఫిల్టర్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫిల్టర్ అంటే ఏంటంటే సపరేట్ చేసి వేరే చోట పేస్ట్ చేసుకోవడానికి అనమాట. రోస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా ఇలా సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్డ్ ఫిల్టర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ టు అనదర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని లిస్ట్ రేంజ్ ఇక్కడ వచ్చింది A11. ఇక్కడ సెలెక్టర్స్ ఇక్కడ ఉంది కదా, ఏ కాలంలో 7th row, 5ది సెలెక్ట్ అయింది కాబట్టి ఆ సెలెక్షన్ తీసేద్దాం. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఫిల్టర్కి వెళ్ళి కాపీ టు అనదర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని A11 కోలన్ ఎండింగ్ ఇక్కడ G13 క్లిక్ చేసి టేబుల్ మొత్తం అడ్రస్ అంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుని
ఎక్కడ అవ్వాలి, A19. ఓకే, చూడండి అలా వచ్చేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనమాట. స్క్రోల్ బార్ ఇలా జరుపుకుని చూసుకున్నా చూడవచ్చు. ఫిల్టరు, అడ్వాన్స్డ్ ఫిల్టరు. ఇప్పుడు టేబుల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని కాపీ క్లిక్ చేసి ఇక్కడే క్లిక్ చేసి పేస్ట్ అందాం. సేమ్ టేబుల్ కాపీ అవుతుంది కదా. వీటిని మనం ఇవి కాపీ చేసాం కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుని టేబుల్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. డేటాలో రిమూవ్ డూప్లికేట్స్ అని క్లిక్ చేస్తే చూడండి, ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ఏవి ఉన్నాయో అవి పోతాయి అన్నమాట. అంటే ఆ రోస్ వరకు పోతాయి. కంట్రోల్ Z ఇస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి.